మహబూబాబాద్ జిల్లా పెద్దవంకర మండలంలోని పోచంపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేయడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వరి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. నెల 15 రోజులు వరి కోసి మార్చర్ వచ్చింది. ఇంతవరకు కాంట లేదు, ఏమి లేదు. పట్టాలు గాలి కొట్టుకపోతాయి. మా గోసా పడతాను. ఇంతవరకు కాంటాలు వస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ మేడం కూడా ఇంతవరకు వచ్చి కళ్ళానికి వచ్చి కూడా మగం లేదు, ఏమి చూడలేదు. మా గోస కాదు, మా కథ కాదు. వర్షం వస్తే పట్టాలు కొట్టుకపోయినాయి. మన గాలి కొట్టుకపోయి 2 ఎకరాలు దూరం పడ్డాయి. పట్టాలు కొట్టుకపోయి కొంత మాది వడ్లని మా ఎన్ని ఎరుగప్ప అయిపోయి గోస పుచ్చుకుంటాను మామూలు. పోచంపల్లి పెదవంగర మండలం. నేను కాంటా పెట్టి 2 నెలలు అవుతుంది. నెల దాటిపోయింది. ఇంతవరకు ఒడ్లు పోలేదు. ఆ ఎండినాక ఆడిపోతే తరుగు అంటారు, వాళ్ళు కటింగ్ చేస్తారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు ఒడ్లు పోలేదు. మరి ఒక లారీ కూడా లారీ లేదు, ఖాళీ బస్తాలని తీసుకపోవాలి. చెదలు పట్టిపోతాయి. చర్యలు తీసుకుని ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు ఇక్కడ రాలేదు. ఎమ్మెల్యే గారు కూడా రైతు నుంచి కటింగ్ చేయొద్దు, రైతులకు అన్యాయం జరగదు, లారీ రావాలి. పెదవంగర మండలం పోచంపల్లి గ్రామంలో పోచంపల్లి పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని వారు చెప్పడంతో పెద్దలు ప్రియతమ నాయకులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు రైతుల యొక్క ఇబ్బందులను సాధక బాధకాలను చూడడానికి ఈరోజు యొక్క పోచంపల్లి గ్రామాన్ని కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి వంచి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు ఎంతో ఇబ్బంది పడి కాయ కష్టం చేసుకొని పంటను కోసుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కోసుకున్న తర్వాత సుమారుగా 50-55 రోజుల నుంచి ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలలో వడ్లట్నే ఉన్నాయి, కొనుగోలు జరుగుతలేవు. పెట్టిన వడ్లను, కాంటాలు పెట్టిన వడ్లు బస్తాలను మిల్లులకు కూడా పంపించే ధోరణి కూడా లేదు. కాంగ్రెస్ మొండి వైఖరిగా ఉంది. ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతున్నది రైతులను. మరి ఎక్కడనో హైదరాబాదులో సచివాలయంలో అసెంబ్లీలో కూర్చొని సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము 80% ఆల్రెడీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొన్నాం, రైతులకు పైసలు ఇస్తున్నాం, ఎప్పుడో ఆల్రెడీ మేము మిల్లులకు పంపించాం అని ఓన్లీ మాయ మాటలు చెప్పి ప్రజలను రైతులను మోసం చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు వచ్చి తెలుసుకున్నట్టయితే కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడ జరిగే అవకతవకలు చాలా అన్యాయం. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రైతు గోస మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. రైతు గోస అనేది వారికే అరిష్టం.